చూసినట్లయితే అడిగింది వెతకకపోవటం. మరి కీర్తన 27:4లో దేవుని యొద్ద ఒక వరం అడిగితిని దానిని నేను వెదకుచున్నానని అంటున్నారు కదా దావీదు గారు. మరి అడిగాం కదండి దొరకట్లేదు ఏంటంటే కొద్ది సందర్భాలలో వెళ్ళలేని దానికి విలువ లేదంట. మరి అడిగింది ఇచ్చేస్తే దానికి విలువ తెలీదు. ఇప్పుడు మనం బిడ్డలకు కూడా కండిషన్స్ పెడతాం కదా, రే నువ్వు ఈ 10th స్టాండర్డ్ పాస్ అయితే, లేకపోతే ఈ ఇంటర్ పాస్ అయితే, లేదు ఈ కంఠత వాక్యం నాకు అప్పచెప్తే నేను నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని మరి కాంప్లిమెంటరీస్ పేరెంట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అలాగే అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి అది దొరుకునని కూడా యేసయ్య చెప్తా ఉన్నారు. మరి మనం అడిగింది పొందుకోవాలంటే వెదికే అనుభవంలో కూడా మనం కలిగి ఉండాలని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే మరి గాలో దీపం పెట్టి దేవుడని అడగకూడదు కదండి. అది మనం చెయ్యాల్సిన ప్రార్థనతో అడగటంతో పాటు ప్రయత్నం కూడా ఉన్నప్పుడే